ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం నమో వెంకటేశాయ. ధనుర్లగ్నం, ధనురాశి. ఈ యొక్క ధనువు లగ్నానికి లగ్న చతుర్థాధిపతి అయినటువంటి గురు భగవానుడు 6లో ఉండడం వల్ల లోన్ల కోసం ప్రయత్నించే వాళ్ళకి లోన్లు తొందరగా మంజూరవుతాయి. అలాగే శత్రు రుణ రోగాది పీడలు తక్కువగా ఉంటాయి. అలాగే వీసా పాస్పోర్ట్ కోసం ట్రై చేసే వాళ్ళకి తొందరగా వీసా పాస్పోర్ట్ లభ్యమయ్యి విదేశాలకు వెళ్ళగల అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళినా కానీ బాగా రాణించగలుగుతారు. అన్ని పరాలు కూడా బాగుంటుంది. అలాగే ఫ్యామిలీ యొక్క సపోర్ట్ బాగా ఎక్కువగా ఉంటుంది కుటుంబ స్థానాన్ని గురువు శుభదృష్టితో వీక్షించడం వల్ల. అలాగే మీకు ఈ యొక్క గురువు యొక్క శుభదృష్టి వృత్తి స్థానం మీద కూడా ఉండడం వల్ల వృత్తిపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, మీరు అనుకున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ ఇట్లాంటివి లభించే అవకాశం ఉంటుంది. మరియు అధికారుల చేత గుర్తింపబడడం మరియు ఉద్యోగంలో మీరు ప్రమోషన్స్ తొందరగా పొందగలగడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. ఈ సమయాన్ని మీరు బాగా ఉపయోగించుకుంటే మీరు కెరియర్లో బాగా గ్రో అవ్వగలుగుతారు. అన్ని పరాలకు కూడా బాగుండే అవకాశం ఉంది. అలాగే ద్వితీయ మరియు తృతీయాధిపతి అయిన శనీశ్వరుడు 3వ స్థానంలోనే ఉండడం వల్ల వాక్కుపరమైన ఇబ్బంది, సోదర సోదరీ వర్గీయులతో స్వల్పమైన వివాదాలు, తండ్రితో స్వల్పంగా చిన్న చిన్న విభేదాలు, కొద్దిగా ఆస్తి సెటిల్మెంట్ ఉంటే కనుక కొద్దిగా వాయిదాలు పడడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే విద్యాస్థానం మీద కూడా శని యొక్క పాప దృష్టి వల్ల స్వల్పమైన విద్యాటంకాలు ఇట్లాంటివి ముఖ్యంగా శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే జరిగే అవకాశం ఉంది. అలాగే పన్నెండు మీద కూడా శని దృష్టి ఉండడం వల్ల అనవసరమైన ప్రయాణాలు, దానివల్ల ధన నష్టం, ఖర్చులు అధికంగా ఉండడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క శని 5ను కూడా చూడడం వల్ల స్వల్పంగా చేద్దాకు వచ్చి కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం లాంటి పరిణామాలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే కనుక దోష ప్రభావాలు తగ్గుముఖం పడే అవకాశం ఉంది. అలాగే ఈ లగ్నానికి పంచమ మరియు వ్యయాధిపతి అయినటువంటి అంగారకుడు ఈ యొక్క పంచమంలోనే ఉండడం వల్ల విద్యార్థులు విద్యలో బాగా మార్కులు బాగా సాధించగలగడము, ముఖ్యంగా కుజదశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలాగే దైవికమైన బలం శక్తి పెంపొందడము, లాభాభివృద్ధి, ఆకస్మిక లాభప్రాప్తి మరియు అనుకోని విధంగా కొన్ని ధనపరమైన వ్యావహారిక పరమైనటువంటి విజయాలు సాధించగలగడం లాంటి మంగళకరమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. అలాగే 13వ తారీఖు నుంచి కుజుడు కొద్దిగా మార్పు చెందుతూ ఉండడం వల్ల, అంటే వృషభంలోకి వెళ్తూ ఉండడం వల్ల కొద్దిగా లోన్ల కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా లోన్లు మంజూరవుతాయి. అలాగే మీకు ఏమైనా రావాల్సిన బకాయిలు ఏమైనా ఉంటే కనుక మొండి బకాయిలు ఈ సమయంలో ప్రయత్నిస్తే వసూలయ్యే అవకాశం ఉంది. అలాగే స్టామినా, ఇమ్యూనిటీ బాగా పెంపొందుతుంది. శారీరక దృఢత్వం కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి అన్ని పరాలుగా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీకు దైవికమైన బలం శక్తి కూడా బాగా పెంపొంది ఉన్న స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అలాగే ఈ లగ్నానికి షష్ఠ మరియు లాభాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు 7వ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు కొద్దిగా శుక్రదశలు అంతర్దశలు నడిచినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే ఇప్పుడు గోచారరీత్యా కూడా శుక్రుడు 7లో ఉన్నారు కాబట్టి కొద్దిగా 1-10 సార్లు ఆలోచించి కొద్దిగా ముందుకు వెళ్తే మంచిది. లేకుంటే కనుక స్వల్పంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే భార్య కారకత్వం శుక్రుడికి ఉండడం వల్ల. అలాగే స్వల్పంగా లావ్ అయ్యే అవకాశం ఉంది ఈ దశలు నడిచినట్లయితే. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే ఈ శుక్రుడు కొద్దిగా 6వ స్థానాధిపతి మరియు లాభాధిపతి కూడా కావడం వల్ల స్నేహితుల వల్ల ధన నష్టం ఇట్లాంటివి కూడా స్వల్పంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉంటే మంచిది. అలాగే ఈ లగ్నానికి బుధ భగవానుడు
సప్తమ దశమాది ఉత్పత్తి అవడం వల్ల హేమధూమ దోషం ఈ బుధుడికి ఏర్పడడం వల్ల కొద్దిగా ఈ బుధ దశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య స్వల్పమైన విభేదాలు, వృత్తిపరంగా టెన్షన్లు, కొద్దిగా ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. లీగల్ పరంగా కూడా కొద్దిగా ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి లీగల్ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే కుటుంబంలో కూడా బుద్ధ దశలు అంతర్దశలు నడిచినట్లయితే చిన్న చిన్న మనస్పర్ధలు ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఈ యొక్క లగ్నానికి అష్టమాధిపతి అయిన చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి వ్యతిరేకమైన ఫలితాలే కలగజేసే అవకాశం ఉంది. కానీ చంద్రదశల అంతర్దశలు నడిచినట్లయితే తీసుకునే నిర్ణయాల తడబాటు, మానసిక ఒత్తిడి అధికంగా ఉండడం, దానివల్ల ఇబ్బందులు సమస్యలు తలెత్తడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కానీ ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే భాగ్యాధిపతి అయిన సూర్య భగవానుడు ఈ లగ్నానికి శుభుడు, యోగకారకుడు కాబట్టి ఆయన వివాహ స్థానంలో ఉన్న వాళ్ళ సూర్యదశలు అంతర్దశలు నడిచినట్లయితే వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకోగలరు. అలాగే స్టామినా, ఇమ్యూనిటీ బాగా పెంపొందడం, శారీరక దృఢత్వం పెంపొందడం, అలాగే భాగ్యాభివృద్ధి, నిల్వతనం పెంపొందడం లాంటి మంగళకరమైన ఫలితాలు పరిపూర్ణంగా లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే బంగారం రేట్లు పెరగడం, అలాగే బంగారు ఆభరణాలు అధికంగా కొనుగోలు చేయడం, ధన నిల్వలు, బంగారానికి సంబంధించిన నిల్వలు పెరగడం లాంటి మంగళకరమైన శుభకరమైన ఫలితాలు దక్కే అవకాశం ఉంది. అలాగే ఈ లగ్నానికి దశమంలో కేతువు, 4లో రాహు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో మీకు రాహు అయిపోయి కేతువు మిగిలితే కనుక మీకు రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు. వృత్తిపరంగా మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇస్తారు. అలాగే మంచి ఉన్నతమైన పదవిని పొందగలుగుతారు. అలాగే సంఘంలో పేద ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ద్విగుణీకృతం అయ్యే అవకాశం ఉంది. అలాగే తొందరగా మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించే అవకాశం ఉంది. కాబట్టి అలాగే రాజకీయ నాయకులు కూడా రాజకీయంగా మంచి పదవులు అధిరోహించగలుగుతారు. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే కనుక అన్ని పరాలుగా ఈ మంగళకరమైన ఫలితాలు పరిపూర్ణంగా పొందగలిగే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగత జాతకంలో ముందుగా కేతు అయిపోయి రాహు మిగిలితే కనుక వాహన గండాలకి, ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే కనుక ఈ వాహన గండాల నుంచి ప్రమాదాల నుంచి బయటపడగలిగే అవకాశం పరిపూర్ణంగా ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. వృత్తిపరంగా కూడా టెన్షన్లు, ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముందుగా కేతు అయిపోయి రాహు మిగిలితే కనుక కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే మీరు ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడాలనుకుంటే కనుక విశేషంగా రామరక్ష స్తోత్ర పారాయణ చేసుకోవడం కానీ, అలాగే రాముడికి శనగలు నైవేద్యంగా సమర్పించి ప్రసాదం కింద స్వీకరించడం, అలాగే దగ్గరలో గోశాలు ఉంటే కనుక గోవికి నల్ల నువ్వులు, బెల్లం కలిపి తాన తినిపిస్తూ ఉండడం, ముఖ్యంగా శనివారాలు చేస్తే ఫలితం ఎక్కువ ఉంటుంది. కాబట్టి శనివారాలు కూడా ఈ దానా తినిపిస్తే కనుక మీకు అన్ని పరాలుగా కూడా మంగళకరమైన శుభకరమైన ఫలితాలు దక్కే అవకాశం ఉంది. శుభం. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwarao and the clinic name is Neocare Homeopathy.